ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద, గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం. వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. మన దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ సఖ్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చారు, ఏదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం పర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి. వారు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇది గత ప్రభుత్వం వేసిన కమిషన్ అనేక డేటా అడిగినప్పుడు అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా, ఒక సాంకేతికంగా ఆలోచించకుండా, శాస్త్రీయంగా ఆలోచించకుండా ఫీ స్ట్రక్చర్ పెట్టింది. అయితే కోర్టు దీంట్లో వచ్చిన ధర్మిల కోర్టు తీర్పు కూడా దానికి వ్యతిరేకంగా వచ్చిన ధర్మిల ఇప్పుడు దాని మీద ఆలోచించాల్సి ఉంది. ఆలోచించి విద్యార్థులకు ఏది లాభం చేస్తుందో ఆ నిర్ణయం తీసుకుంటారు ఉన్నాయి. ఎందుకంటే మీకు అనేక కొరతలు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్ఆర్ కొరతలు ఉన్నాయి, స్టాఫ్ కొరతలు ఉన్నాయి, డాక్టర్ల కొరత ఉంది, స్పెషలిస్టుల కొరత ఉంది. వీటిని అన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఈ రోజు చూస్తే మీరు అనేక ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. నర్సింగ్ స్టాఫ్కి సంబంధించి ఫార్మసిస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం జీరో వేకెన్సీ పాలసీ పేరుతో ఆర్భాటాల ప్రచారాలు చేసుకుని తప్పిస్తే వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. నేను కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు జీరో వేకెన్సీ అంటే ఎక్కడెక్కడ ఖాళీలు లేవేమో అనుకున్నాను. కానీ వాస్తవాలు చూస్తే స్పెషలిస్టులలో 70% దాకా ఖాళీలు ఉన్నాయి. ఇతరత్ర వాటిల్లో 50% దాకా కొడుతున్నాయి. మనం చూస్తున్నాం, మీడియా కూడా చూస్తూ ఉంది, ప్రతిరోజు ఉంటున్న వీటిని. కాబట్టి ఊరికి అసత్య ప్రచారాలు చేసుకుంటా, ఆర్భాట ప్రకటనలు చేసుకుంటూ ఉండడం కాకుండా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా జీజీఎస్లలో ఇటీవల చేసిన సమీక్షలో ఒక ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలే 900 మంది కొరత ఉంది. నర్సింగ్ స్టాఫ్ 300 చిల్లర కొరత ఉంది. కాబట్టి ఈ దిశగా ఆ కొరతలను ఇది చేయడం కోసం, పూర్తి చేయడం కోసం నియామకాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని అనుమతులు తీసుకున్నాం. ఇంకొన్ని అనుమతులు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ కొరతలను తీర్చి ప్రజలకి ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించే ప్రయత్నం.